అందరికీ నమస్కారం. ఎల్లరికీ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది, దాంట్లో కూడా జాయిన్ అయిపోండి. యాక్చువల్లీ నేను నిద్రపోతా ఉన్నాను, అందుకే గొర్రెలాగా వచ్చినాను. నిద్రపోతా ఉంటే ప్రోమో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. తెల్లారి నుంచి ప్రోమో రాలే. ఇంకా ప్రోమో ఎప్పుడు వస్తుందో ఏమో అని చెప్పేసి అట్టే పడుకోనేస్తున్నాను. సో వన్ ఆఫ్ మై ఫాలోవర్స్ ప్రోమో వచ్చింది, లే అక్క ప్రోమో చూసావు అని చెప్పేసి నిద్ర లేపితే అప్పుడే నిద్ర లేచి అట్టే మూతి ఉట్టికి అట్లా రైట్గా తుడుచుకొని వచ్చి మీకోసం నేను రివ్యూ చేస్తాను అనమాట, ప్రోమో రివ్యూ. సో ఈ ప్రోమో రివ్యూ ఏంటంటే, నాకు ఇక్కడ ప్రతి సీజన్లో ఒక తప్పు లేకపోయినా కూడా దాన్ని మొత్తం ట్విస్ట్ చేసి హౌస్ అందరినీ వాళ్ళే తప్పు చేస్తున్నారు అని చెప్పేసి ఒప్పించేలాగా ఒక సిచ్యువేషన్ ఒకటి ఎట్లయితే క్రియేట్ చేస్తారో అట్లే ఇక్కడ కూడా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నట్టు అనిపించింది. ఇక్కడ నిన్న జరిగిన విషయంలో విష్ణుప్రియ తప్పుందా రోహిణి తప్పుందా అనేసి అంటే మనం మళ్ళీ దాని గురించి మొత్తం డిస్కస్ చేసుకొని ఫస్ట్ నిన్న గొడవ డిస్కస్ చేసుకొని దాని తర్వాత ఈ రోజు నాగమావ దాన్ని ఎట్లా మాట్లాడినాడు అనేసి డిస్కస్ చేసుకొని దాని తర్వాత హౌస్ మేట్స్ ఏం మాట్లాడినారని డిస్కస్ చేసుకొని ఎండ్ ఆఫ్ ద డే నా ఒపీనియన్ నేను చెప్తాను. ఇది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. చాలామంది నా ఒపీనియన్తో మేబీ డిఫర్ అవ్వచ్చు. సో దట్ ఈస్ నాట్ మై థింగ్. సో నా పరంగా నాకు ఏది కరెక్ట్ అనిపించింది, ఏది రాంగ్ అనిపించింది అనేసి ఆ విషయం మాత్రమే చెప్తాను. సో నిన్న ఏం జరుగుతుందంటే, ఈరోజు ప్రోమో ప్రకారం నిన్న ఆటో టాస్క్లో లాస్ట్లో పృథ్వీ విష్ణుప్రియ ఇద్దరు మిగిలినారు. జనరల్గా విష్ణుప్రియ ఏం చేస్తుంది, ఏదైనా సరే పృథ్వీ కోసం త్యాగం చేస్తుంది, అది మనకు అన్నీ తెలిసిన విషయాలే. సో తన గేమ్ కంటే పృథ్వీనే ఎక్కువ ఇంపార్టెంట్ అనేసి చాలాసార్లు చెప్పింది. నాకంటే నువ్వే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు అనేసి చాలాసార్లు చెప్పింది. పృథ్వీనే నా ఫస్ట్ ప్రయారిటీ, ఈ ప్రపంచం భూకంపాలు ఏది తిరిగినా కూడా బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకు పృథ్వీనే నా ప్రయారిటీ అనేసి క్లియర్గా చెప్పేసింది. సో అంత క్లియర్గా చెప్పిన పిల్ల, నాకంటే పృథ్వీనే ఎక్కువ ఇష్టం అని చెప్పిన పిల్ల ఖచ్చితంగా పృథ్వీ కోసం సాక్రిఫైస్ చేస్తుందని చెప్పేసి ఎవరికైనా అనిపించవచ్చు. కానీ ఆ హౌస్లో ఆల్రెడీ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ పోతూ ఉండేటప్పుడు రోహిణికి విష్ణుప్రియకి వచ్చిన రోజు నుంచి పడట్లే. రోహిణి విష్ణుప్రియని నానా మాటలు అంటూ ఉన్నింది, వెనకాల కానీ ముందర కానీ చాలా కమెంట్స్ చేసుకోవడం చాలా జరుగుతూ ఉన్నింది. విష్ణుప్రియ కూడా తక్కువైందేం కాదు. విష్ణుప్రియ ఫ్యాన్స్ అందరు విష్ణుప్రియని వెనకేసుకొని వస్తాను, కానీ విష్ణుప్రియ కూడా రోహిణిని సూటిపోటి మాటలు పొడిచేలాగా మాట్లాడుతూనే ఉంది. రోహిణి కూడా మాట్లాడుతానండి విష్ణుప్రియని సూటిపోటి మాటలు పొడిచేసి. సో ఎవరు తక్కువ కాదు, అయ్యో ఒకరే వచ్చి పొడుస్తావు మాట్లాడుతున్నారు అంటే అనేసి అనుకోవచ్చు. కానీ ఇద్దరు ఒకరినొకరు పొడుచుకుంటా మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ ఇద్దరు తప్పు లేదనేసి చెప్పాలి. సో నిన్న మాత్రం ఏం జరిగిందంటే, ఈ ఆటో టాస్క్లో ఏం జరిగిందంటే, రోహిణియే ఇంకేంటి దిగుతావు కదా అనేసి అనింది. సో అప్పటికే చాలా మాట్లాడింది రోహిణి విష్ణుప్రియని. సో విష్ణుప్రియ కూడా రోహిణి మీద ఫుల్ ఆ ఫీలింగ్తో ఉంది, ఏంది నా మీద ఇట్లా పడతా ఉంది అని ఒక ఫీలింగ్తో ఉంది. కాబట్టి చాలాసేపటికి రియాక్ట్ అవ్వని పిల్ల సడన్గా రియాక్ట్ అయ్యి, ఇందాకటి నుండి మాట్లాడుతున్నావు రోహిణి, ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి మాట్లాడింది. రోహిణి వచ్చి హీజ్ యువర్ ప్రయారిటీ అన్నప్పుడు దిగుతావు కదా దిగు అనింది. ఇది యాక్చువల్లీ అనవసరం. అక్కడ ఆల్రెడీ జనరల్గా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా కామెడీ చేసుకున్నప్పుడు పృథ్వీ నా ప్రయారిటీ అని చెప్పేసి కామెడీ వేసి దాన్ని కావాలని ఇమిటేట్ చేసి చూపిస్తే తను కూడా చాలా నార్మల్గానే తీసుకునేది. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒక డీప్ డిస్కషన్ జరుగుతా, అప్పటికే యష్మి విషయంలో జరుగుతా, ఆ డిస్కషన్ జరుగుతూ ఉండే టైంలో అప్పుడు రోహిణి వచ్చి కావాలనే చేస్తూ ఉన్నారు మీరు అనేలాగా జనాలందరికీ చూపించాలి, ఆడియన్స్ అందరికీ చూపించాలి అని చెప్పేసి కొన్నిసార్లు ఈ ర్యాట్ బ్యాచ్ వాళ్ళు నిజంగానే అది చేస్తున్నారు. కావాలనేసి నబీల్ని లాగేసి క్వశ్చన్స్ అడగడము, సో నబీల్ పాయింట్ ఆఫ్ వ్యూ రాంగ్ అనేసి ప్రూవ్ చేయాలనేసి అనుకోవడం, వేరే వాళ్ళని క్వశ్చన్స్ అడగడం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలని చెప్పడం, వాళ్ళే తెలివైన వాళ్ళలాగా బిహేవ్ చేయడం, ఇట్లాంటివి చాలాసార్లు జరిగింది. సో నిన్న కూడా ఆడియన్స్కి పోర్ట్రే చేయాలని చెప్పేసి ఎట్లా దిగుతావు కదా పృథ్వీ కోసం దిగేయని చెప్తే అప్పుడు విష్ణుప్రియ కాలింది. బట్ కర్మ ఈజ్ అ బూమరాంగ్ అని చెప్పేసి అంటారు కదా, అది విష్ణుప్రియ తిరిగి కొట్టుకునింది అనేసి అనుకోవాలి. ఎందుకంటే యష్మి ఏడుస్తా పృథ్వీతో, నువ్వు నన్ను దింపావు కదా, నువ్వు నిన్న నాకు అది చేసావు ఇది చేసావు అనేసి అంటే పృథ్వీ ఇద్దరు లైవ్లో కావాలంటే నేను ఆ క్లిప్ కూడా పెడతాను బ్రాడ్కాస్ట్లో, మీకు కావాలి ఆ క్లిప్ అనేసి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా ఆ క్లిప్ పెడతాను. ఏమిటంటే యష్మి ఏడుస్తుంటే విష్ణుప్రియ పృథ్వీ ఇద్దరు పాపం అని నవ్వుకుంటా ఉంటారు. సీరియస్గా నాకు అక్కడ ఒళ్ళు కాలిపోయింది. సో పక్కన వాళ్ళు బాధపడతా ఉంటే విష్ణుప్రియ ఎట్లయితే నవ్వుతూ ఉంటుందో, ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇది జరిగింది. ఇంతకుముందు కూడా ఒక గొడవ జరుగుతూ ఉంది ఛార్జింగ్ టాస్క్లో మణికంఠ అని పృథ్వీకి ఇట్లే గొడవ జరుగుతూ ఉంటే అప్పుడు కూడా విష్ణుప్రియ డ్యాన్స్లు వేసుకుంటా ఆడుకుంటా కావాలని చేస్తూ ఉంది. స్టార్టింగ్లో కూడా మణికంఠకి నిఖిల్కి ఫస్ట్ వీక్ లాంచ్ డే రోజే గొడవ జరుగుతుంటే వాళ్ళిద్దరికి, అప్పుడు కూడా విష్ణుప్రియ పక్కన వచ్చి డ్యాన్స్లు వేసుకుంటూ ఉంది. సో ప్రతిసారి వేరే వాళ్ళని బాధను పట్టించుకున్నప్పుడు విష్ణుప్రియ బాధను కూడా ఎవరు పట్టించుకోవాలి అనేసి అనుకోరు. బట్ రెచ్చగొట్టడం స్టార్ట్ చేసింది అయితే రోహిణినే. సో రెచ్చగొట్టడం స్టార్ట్ చేసింది రోహిణి, దాన్ని కొంచెం ఎక్కువ చేసింది మాత్రం విష్ణుప్రియ. బట్ క్యారెక్టర్ అనే విషయం వచ్చింది, దాని గురించి మాట్లాడడం. సో దాని తర్వాత హీజ్ యువర్ ప్రయారిటీ అన్నప్పుడు దిగుతామని చెప్పేసి రోహిణి ఇట్లా మాట్లాడేది అనవసరం. ఆ టైంలో తను నిజంగా ప్రయారిటీ అంటే దిగుతుంది, ప్రయారిటీ కాకపోతే ఉంటుంది, లేకపోతే ఫైట్ చేస్తుంది, ఏదో ఒకటి వాళ్ళ ఇష్టం. ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ చూసుకుంటారు, ఆ చేస్తుంది కాదు ఈ పిల్ల ఇంతే, ఈ పిల్ల వేస్ట్, ఈ పిల్ల ఒక్క ఆ టాస్క్ విషయంలో విష్ణుప్రియ వేస్ట్. అసలు టాప్ 10కి అన్డిజర్వింగ్ కంటెస్టెంట్ ఎవరైనా ఈ హౌస్లో ఇంతవరకు ఉన్నారంటే దట్ ఈస్ విష్ణుప్రియ.
రోహిణి కూడా ఎక్కడ కాలుతా ఉంటుందంటే నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత కష్టపడి ఇంత ఆడుతా ఉన్నాను, ఆ పిల్ల ఏమీ చేయకుండా హౌస్లో ఇంత సర్వైవ్ అయిపోతా ఉంది అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా నాకు కూడా ఆ ఫీలింగ్ ఉంది. సో ఒక కంటెస్టెంట్గా ఆలోచిస్తే రోహిణి పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే. ఎందుకంటే నేను ఇంత కష్టపడి టాస్క్లు ఆడి ఇంత కష్టపడి ఇట్లా చేస్తూ ఉంటే ఏమి లేకుండా ఒక లవ్ ట్రాక్ పెట్టుకొని ఇప్పుడు ఉండిపోయింది అని చెప్పేసి ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. అట్లే రోహిణి కూడా ఆ ఫీలింగ్ ఉండొచ్చు. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అది ఎక్స్ప్రెస్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత విష్ణుప్రియ, నా గేమ్ ఎప్పుడు ఇలాగే ఆడాను, నీలాగా చేయలేదు, నీది నువ్వు చూసుకో, పక్కన వాళ్ళ మీద తొయ్యకు, నీ ఒంట్లోనే లేదు ఫైర్, పక్కన వాళ్ళ గురించి అంటావు అని చెప్పేసి అనింది. సో అక్కడ రోహిణిని నీలాగా నేను ఆడట్లేదు, నీలాగా నేను చేయట్లేదు, నీ ఒంట్లో ఫైర్ లేదు అని చెప్పే లోపల రోహిణి ట్రిగర్ అయిపోయింది. ఆల్రెడీ విష్ణుప్రియ మీద కొంచెం మండతా ఉంది ఆల్రెడీ. సో విష్ణుప్రియ ఈ మాట ఫైర్ లేదు అనగానే ట్రిగర్ అయిపోయింది రోహిణికి. నువ్వు ఉండేది ఫైర్ వల్ల కాదు, పక్కన వాళ్ళ గురించి అంటా ఉంటే నాలో ఉంది ఫైర్, నీలోనే లేదు ఫైరు, నువ్వు ఇక్కడ ఉండేది ఫైర్ వల్ల కాదు వేరే దాని వల్ల, నువ్వు వేరే వాళ్ళ ఫైర్ గురించి మాట్లాడుకో అని చెప్పేసి అనింది. యాక్చువల్లీ నేనే ఎక్కువ వారాలు ఉన్నాను నీకన్నా అని చెప్పేసి విష్ణుప్రియ అంటే అప్పుడు రోహిణి మాట్లాడింది అనమాట. నువ్వు ఉండేది ఫైర్ వల్ల కాదు వేరే దాని వల్ల, నువ్వు వేరే వాళ్ళ ఫైర్ గురించి మాట్లాడుకు అనేసి అంటే విష్ణుప్రియ వచ్చి నువ్వు జీరో, ఏదో ఆడి పొడి చేసినట్టు చేయకు అనేసి అనింది. నేను పొడిచా అని చెప్పేసి రోహిణి అనింది. ఏం పడవలే అనేసి అంటే రోహిణి వచ్చి ఆడియన్స్కి తెలుసు ఎవరు ఆడుతున్నారో ఎవరు ఆడట్లేదో, నువ్వే జీరో, నిన్న 5 minutes ఉన్నప్పుడే తెలిసింది నువ్వు జీరో అని చెప్పేసి రోహిణి వచ్చి రివర్స్లో అంటే ఈ జీరో, నువ్వేం పొడవలే, నీలో ఫైర్ లేదు, ఇట్లాంటి మాటలంతా రోహిణి అనే లోపల రోహిణి ట్రిగర్ అయిపోయింది. ఎందుకంటే ఆట ఆడే వాళ్ళకి కొంచెం పొగరు ఉంటుందన్నమాట. నేను ఆడుతున్నా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సేమ్ నాకు కూడా అదే ఫీలింగ్ ఉండింది ఆ టైంలో. ఒక కంటెస్టెంట్గా నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. చంటి ఏం ఆడింది లేదు, పొడిచింది లేదు బిగ్ బాస్ హౌస్లో. ఉన్న 5-6 వారాలు ఏమి ఆడింది లేదు, పొడిచింది లేదు. అట్లాంటి చంటి వచ్చి కెప్టెన్సీ టాస్క్లో నన్ను గుద్ది నువ్వు నీ గేమ్స్లో రిలేషన్స్ ఇంపార్టెంట్, కెప్టెన్గా నువ్వు సూట్ అవ్వవు అనేసి అంటే నేను ఒక డైలాగ్ చెప్తాను. ఆట ఆడడం చేతగా వాళ్ళు నా గురించి కమెంట్ చేస్తుంటే నాకు కామెడీగా ఉంది అని చెప్పేసి. సేమ్ అట్లాంటి ఫీలింగే ఉంటుంది. ఆడే వాళ్ళకి ఆ పొగరు ఉంటుంది అనమాట. ఆడని వాళ్ళు వచ్చి మనల్ని క్వశ్చన్ చేయడం ఏంటి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో విష్ణుప్రియ ఎట్లా ఆడదని చెప్పేసి ప్రపంచం మొత్తానికి తెలుసు కాబట్టి రోహిణిని నువ్వు ఆడలేదు, నువ్వేం పొడవలేదు అనేసి అంటే రోహిణికి ఈగో హర్ట్ అయ్యి నేను పొడిచా అనేసి అంటే విష్ణుప్రియ వచ్చి నీకన్నా ఎక్కువ వారాలు నేనే ఉన్నా ఈ హౌస్లో అనేసి అంటే నువ్వు దేనికి ఉన్నావు అందరికీ తెలుసు, నీ ప్లాన్ వర్కౌట్ అయింది అందుకే ఉన్నావు అనేసి అనింది. నిజంగానే విష్ణుప్రియ ప్లాన్ వర్కౌట్ అయింది. యాక్చువల్లీ ఇది ప్లాన్ లాగే స్టార్ట్ అయింది. పృథ్వీ విషయంలో ఇట్ వాజ్ అ ప్లాన్. ఫస్ట్ నిఖిల్ని నిజంగానే ట్రై చేసింది. మీరు కావాలంటే ఫస్ట్ నుంచి ఎపిసోడ్స్ కూడా చూసుకోండి. జిరాఫీ రూమ్లో కూడా చెప్తుంది ఐ ఫెల్ ఫర్ యూ అని చెప్పేసి నిఖిల్తో మాట్లాడుతుంది. దాని తర్వాత నిఖిల్ని హక్ చేసుకుంటుంది, నిఖిల్కి ముద్దు పెడుతుంది. ఇక్కడ చెవి దగ్గర అంతా ప్రతి ఒక్క వీడియోస్ కూడా రికార్డ్ ఉన్నాయి, లైవ్లో కూడా చాలా ఉన్నాయి. సో స్టార్టింగ్లో నిఖిల్ని అంతా ట్రై చేసి నిఖిల్ అసలు కొంచెం కూడా చెప్తుంది కూడా నిఖిల్ బయట ఇలా ఉండేవాడు కాదు, అసలు నాతో ఎంత క్లోజ్గా ఉండేవాడు, అసలు ఇక్కడ ఉండట్లేదని చెప్పేసి ఫస్ట్ నిఖిల్ని ట్రై చేసింది. నిఖిల్ దేకపోయేసరికి తర్వాత పృథ్వీని తగులుకునింది. స్టార్టింగ్ పృథ్వీలో చేసిందంతా జస్ట్ కామెడీగా ఏదో ఒక కామెడీ ట్రాక్గా స్టార్ట్ అయింది. అది జస్ట్ ఒక ప్లాన్ లాగే స్టార్ట్ అయింది. బట్ ఓవర్ టైం తను సీరియస్ అయిపోయింది పృథ్వీతో తప్ప స్టార్టింగ్లో స్టార్ట్ చేయడం మాత్రం ఒక ప్లాన్ ప్రకారమే ఒక కామెడీ ప్రకారమే స్టార్ట్ చేసింది. పృథ్వీతో స్టార్టింగ్ నుంచి ఫస్ట్ డే నుంచి ఏం సీరియస్గా లేదు. రాను అది హౌస్లో డేస్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆ ఎమోషన్స్ ఎక్కువ అయిపోయేసి నిజంగానే ఓవర్ టైం కనెక్ట్ అయిపోయింది. కానీ పృథ్వీకి స్టార్టింగ్లో అయితే పృథ్వీతో నాకేం అంత రియల్గా జెన్యూన్గా అయితే అనిపించలేదు అనమాట. స్టార్టింగ్ వీక్స్లో ఫస్ట్ 2-3 వీక్స్లో. ఆ తర్వాత ఆ ప్లాన్ నిజంగానే వర్కౌట్ అయింది కాబట్టి ఉంది. లేకపోతే వేరే దేనికి ఉంది అసలు విష్ణుప్రియ హౌస్లో మీరు చెప్పండి. ఒక టాస్క్ ఆడిందిలే, ఒక్క టాస్క్ గెలిచింది లేదు. ఒక్క టాస్క్ విష్ణుప్రియ ఫ్యాన్స్ ఏమన్నా అంటే ఎగిరి పరిపోతారు కానీ మీద ఒక్క టాస్క్ సరిగ్గా చేసింది లేదు. ఒక్క నామినేషన్ సరిగ్గా చేసింది లేదు. నాకన్నా నువ్వే ఇంపార్టెంట్ పృథ్వీ అనేసి అంటుంది. ఆడాలనే జీల్ లేదు, గెలవాలనే జీల్ లేదు, చీఫ్ అవ్వాలనే జీల్ లేదు, ఏమి లేదు. ఊరికే టైంపాస్కి వచ్చింది అంతే హౌస్కి అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. దీనివల్ల ఏ విష్ణుప్రియ ఫ్యాన్స్ హర్ట్ అయినా కూడా నాకేం ఫరక్ పడదు. బట్ నిజమే రోహిణి చెప్పిన విషయం, ఇవంతా చెప్పిన మాటలంతా నిజమే. కానీ రెచ్చగొట్టింది మాత్రం రోహిణిని. దాని తర్వాత నీ క్యారెక్టర్ తెలుస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు అనేసి అంటే రోహిణి వచ్చి క్యారెక్టర్ గురించి మాట్లాడుకో అనేసి అనింది. విష్ణుప్రియ వచ్చి నువ్వేం పోర్ట్రే చేస్తున్నావు, ప్లాన్ ఏంటి అంటే నువ్వే అన్నావు ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసా మళ్ళీ పృథ్వీని ట్రై చేసా అనేసి అనింది. నిజంగా ఈ మాట విష్ణుప్రియ అనింది. ఎక్కడ అంటుందంటే కిచెన్లో అంటుంది. స్టవ్ వెనకాల అక్కడ నిలబడుకొని ఏదో ప్లేట్ పెట్టుకొని ఏదో ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండేటప్పుడు నిఖిల్ని ట్రై చేస్తా, నిఖిల్తో వర్కౌట్ కాలేదు కాబట్టి నేను పృథ్వీకి షిఫ్ట్ అయిపోయా అన్నట్టు కామెడీగా అంటుంది. అదే నేను చెప్పింది. కామెడీగా స్టార్ట్ చేసిన పృథ్వీ ట్రాక్ సీరియస్ అయిపోయింది. బట్ స్టార్ట్ చేయడం మాత్రం కామెడీగానే స్టార్ట్ చేసింది. కావాలంటే ఫస్ట్లో ఎపిసోడ్స్ వెళ్ళి మీరు చూడండి, మీకు కనిపిస్తుంది.
దాని తర్వాత విష్ణుప్రియ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అనేసి అంటే రోహిణి నువ్వే గుర్తు తెచ్చుకో అనేసి అంటుంది. విష్ణుప్రియ ఓడిపోయినప్పుడు అందరూ ఇలానే మాట్లాడతారు, నువ్వు ఇది కాదు మొత్తానికే ఓడిపోవాలి అని చెప్పేసి శాపం పెడుతుంది. విష్ణుప్రియ శాపం పెడుతుంది మొత్తానికే ఓడిపోవాలని చెప్పేసి. దాన్ని ఫైర్ లాగా తీసుకొని, కసిలాగా తీసుకొని, శివంగిలాగా ఇచ్చి పడేసింది రోహిణి. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ టాస్క్ ఆఫ్ రోహిణి. నిన్న మాత్రం తనకు ఒక ఎలివేషన్, ఒక ఇది ఆసమ్. అసలు నిజంగా తన గేమ్ ప్లే, వాళ్ళ మాటలన్నిటికీ నువ్వు జీరో అనిన దానికి, నువ్వు వేస్ట్ అనిన దానికి, నువ్వు ఓడిపోవాలి మొత్తానికే పోవాలి నీ గేమ్ అని చెప్పేసి విష్ణుప్రియ పెట్టిన శాపాలకి ఆటతో తిరిగి దెబ్బ కొట్టింది అని చెప్పేసి అనిపించింది. మాటతో సమాధానం లేదు, ఆటతోనే సమాధానం చెప్పింది అనేసి అనిపించింది. సో ఇది నిన్నటి వరకు జరిగిన ఎపిసోడ్. ఈరోజు ప్రోమోలో ఏం చెప్పినారంటే ఇద్దరిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి చూపించినారు అనమాట. అంటే ప్రోమో స్టార్ట్ అవ్వగానే నాగార్జున గారు వచ్చి రోహిణి ఏం గెలుపమ్మా నీది, వావ్ అనేసి చెప్పి నీతో నేను పర్సనలీ కొన్ని విషయాలు మాట్లాడాలి, కన్ఫెషన్ రూమ్కి రా అన్నాడు. దాని తర్వాత విష్ణుప్రియను కూడా కన్ఫెషన్ రూమ్కి రా అన్నాడు. అనిన తర్వాత వాళ్ళు వీడియో చూపించినారు అనమాట, క్యారెక్టరు ప్లాను ఈ వీడియో చూపించినాడు. చూపిస్తే విష్ణుప్రియ వచ్చి సార్ నా పొజిషన్లో ఎవరున్నా నేను అలానే కొట్లాడతాను సార్, ఆ పొజిషన్లో ఎవరున్నా కూడా నేను అట్లానే కొట్లాడతాను అనేసి అంటే నాగ్ సార్ వచ్చి క్యారెక్టర్ అనేది పెద్ద మాట కదా అనేసి అంటే విష్ణుప్రియ వచ్చి మీరే అన్నారు కదా సిచ్యువేషన్లో వాట్ వీఆర్ అనేసి కనిపిస్తుంది అనేసి అంటే అదే కనిపించింది మాకు, నీ క్యారెక్టరే కనిపించింది, యూ యూజ్ ద వర్డ్ విచ్ ఈస్ నాట్ సపోజ్ టు బి యూజ్డ్ అనేసి అన్నాడు. యాక్చువల్లీ ఇక్కడ నీ క్యారెక్టర్ తెలుస్తుంది అనేసి అంటే నీ బిహేవియర్ తెలుస్తుంది, నీ పద్ధతి తెలుస్తుంది, నీ ఆలోచనలు, నీ బుద్ధి ఇట్లా తెలుస్తుంది అనే విధంగా అనింది. కానీ నీకు క్యారెక్టర్ లేదు అనే సెన్స్లో అయితే విష్ణుప్రియ రోహిణిని అనలేదు. నీ క్యారెక్టర్ తెలుస్తుంది, ఇదేంటి నీ యాటిట్యూడా అనేసి అంటే యాటిట్యూడ్ అనేది బ్యాడ్ వర్డ్ కాదు. యాటిట్యూడ్ కెన్ బీ అ గుడ్ యాటిట్యూడ్, యాటిట్యూడ్ కెన్ బీ అ బ్యాడ్ యాటిట్యూడ్. క్యారెక్టర్ అనేది నీది గుడ్ క్యారెక్టర్ అవ్వచ్చు, క్యారెక్టర్ లెస్ అవ్వచ్చు. సో డైరెక్ట్గా నీ క్యారెక్టర్ తెలుస్తుంది అంటే ఆ క్యారెక్టర్ అనే వర్డ్ ఒక నెగిటివ్ వర్డ్ కాబట్టి దాన్ని యూజ్ చేసినాక అది నెగిటివ్ సెన్స్లో అనేసి జనాలు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఒకవేళ విష్ణుప్రియ క్యారెక్టర్ కాకుండా నీ బిహేవియర్ తెలుస్తుంది అనేసి అంటే అదేం పెద్దగా ఏంటదే, నీ బిహేవియర్ అనేది గుడ్ బిహేవియర్ అవ్వచ్చు, బ్యాడ్ బిహేవియర్ అవ్వచ్చు. క్యారెక్టర్ అనేది గుడ్ క్యారెక్టర్ అవ్వచ్చు, బ్యాడ్ క్యారెక్టర్ అవ్వచ్చు. థాట్స్ అనేది గుడ్ థాట్స్ అవ్వచ్చు, బ్యాడ్ థాట్స్ అవ్వచ్చు. ఇదే ప్రేరణ క్యారెక్టర్ లెస్ అనేది విష్ణుప్రియ అని అనేది కదా, అది బ్యాడ్ వర్డ్. బ్లడీ ఎఫ్కర్ అని చెప్పేసి నిఖిల్ అనేది కదా, అది బ్యాడ్ వర్డ్. సో అంత పెద్ద పెద్ద మాటలు ప్రేరణ మాట్లాడినప్పుడు మాత్రం ప్రేరణ అలా మాట్లాడకూడదమ్మా అని చెప్పేసి లైట్గా సింపుల్గా మాట్లాడి తీసేసిన వాళ్ళు విష్ణుప్రియ క్యారెక్టర్ లెస్ అనలేదు, క్యారెక్టర్ని తగ్గించి మాట్లాడలేదు. నీ క్యారెక్టర్ అర్థమవుతోంది అని చెప్పేసి, క్యారెక్టర్ అంటే నీ బిహేవియర్ అర్థమవుతోంది, నీ పర్సనాలిటీ అర్థమవుతోంది అని చెప్పేసి సింపుల్గా ఒక మాట నిందని ఇంత పెద్దది చేసేసి తప్పు మొత్తం విష్ణుప్రియలాగా చూపిస్తూ ఉన్నారు నాగార్జున గారు అండ్ బిగ్ బాస్ టీమ్. ఐ డోంట్ థింక్ దట్స్ రైట్. ఎందుకంటే క్యారెక్టర్ అనేది పెద్ద బ్యాడ్ వర్డ్ ఏం కాదు, క్యారెక్టర్ లెస్ అనేది బ్యాడ్ వర్డ్. క్యారెక్టర్ లెస్ అనేది ప్రేరణ మాట్లాడినప్పుడు చాలా సింపుల్గా తీసిపడేసి అట్లా మాట్లాడకూడదమ్మా అనేసి మాట్లాడి, క్యారెక్టర్ అనేసి ఒక మాట యూజ్ చేసిన దానికి దాన్ని పెద్ద వర్డ్ లాగా పోర్ట్రే చేసి దాన్ని పెద్ద విషయాల్లాగా తీసుకొని ప్రేరణ అన్నిసార్లు ఫౌల్ మాటలు, అబ్యూజివ్ మాటలు మాట్లాడితే సింపుల్గా తీసిపడేసి విష్ణుప్రియ మాట్లాడిన ఒక క్యారెక్టర్ అనే దాన్ని ఇంత పెద్దగా భూతద్దంలో పెట్టి చూసి దాన్ని పెద్ద చేస్తున్నారు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. ఇద్దరు ఒకరి మాట ఒకరు అనుకున్నారు, ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరిని అనేదానికి లేదు. ఒకరినొకరు మాట్లాడుకున్నారు, దాంట్లో ఒకరే అన్నారు, ఇంకొకరు సైలెంట్గా ఉన్నారు అనేది ఏం లే, ఒకరికొకరు మాట్లాడుకున్నారు. దానికి ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేయాలి? దీనికన్నా పెద్ద ఇష్యూ చేయాల్సింది యష్మి అండ్ నిఖిల్ మ్యాటర్. దాన్ని వదిలేసి దీని పెద్ద ఇష్యూ చేస్తాను అనిపించింది, విచ్ ఇస్ అనవసరం అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత విష్ణుప్రియనే అనింది, సార్ నేను క్యారెక్టర్లెస్ అనలేదు కదా సార్ అనేసి అంటే నీ క్యారెక్టర్ కనిపిస్తోంది అంటే వాట్ డస్ ఇట్ ఇంప్లై అనేసి అన్నాడు. నీ క్యారెక్టర్ కనిపిస్తుంది అంటే నీ బిహేవియర్ కనిపిస్తుంది, నీ పర్సనాలిటీ కనిపిస్తుంది, నీ ఆలోచనలు కనిపిస్తుంది. దట్ వాస్ హర్ ఇంటెన్షన్. అంతేగాని నీ క్యారెక్టర్ లేదు, నీ క్యారెక్టర్ లెస్ అనే రకంగా ఏం రాలేదు అక్కడ. దాన్ని ఎందుకు అట్లా బిగ్ బాస్ వాళ్ళు లాగి పీక్ చేస్తామని నాకు అర్థం కాలేదు. దాని తర్వాత రోహిణి వచ్చి నువ్వే అన్నావు ఫస్ట్ నిఖిల్కి ట్రై చేస్తా మళ్ళీ పృథ్వీకి ట్రై చేస్తా అనేసి ఆ క్లిప్ చూపించిన తర్వాత నాగార్జున గారు వచ్చి అది నిజమా అనేసి అంటే ఎస్ అనేది, అది నిజంగానే నిజం, ఎందుకంటే నిజంగానే విష్ణుప్రియనే చెప్పింది, డైరెక్ట్గా తనే ఒప్పుకునింది. దాని తర్వాత లోపల హౌస్ మేట్స్ అందరిని అడిగాను అనమాట. అవినాష్ని అడిగితే ప్లాన్ అనే వర్డ్ చెప్పలేదు కాబట్టి రోహిణి అనేసి అన్నాడు. ఇది ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ అర్థం కాదు, ఎందుకంటే ప్లాన్ అనే వర్డ్ చెప్పింది మళ్ళీ చెప్పలేదు అనేసి అనడం ఏందో నాకు అర్థం కావట్లా. దాని తర్వాత ప్రేరణ ప్లాన్ కన్నా ఎక్కువ వర్డ్స్ విష్ణుప్రియ చెప్పింది కాబట్టి తనదే తప్పు అనేసి అన్నారు. యాక్చువల్లీ స్టార్ట్ చేసింది రోహిణి, రెచ్చగొట్టింది, రెచ్చిపోయి విష్ణు రెండు మాట్లాడింది. విష్ణు మాట్లాడిన రెచ్చిపోయిన మాటలకి మళ్ళీ రోహిణి ఇంకా ఓవర్గా రెచ్చిపోయి ఇంకా మాట్లాడింది. తగ్గేదేలే అనే టైప్లో ఒకరికొకరు మాట్లాడుకున్నారు. సో అక్కడ ఎవరి తప్పు లేదు, రోహిణి తప్పు లేదు, విష్ణుప్రియ తప్పు లేదు. రోహిణి తప్పు ఉంది, విష్ణుప్రియ తప్పు ఉంది. తప్పు అంటే ఇద్దరిది తప్పు, తప్పలేదంటే ఇద్దరిది తప్పలేదు అనేసి చెప్పాలి. ఓకే, కానీ స్టార్ట్ చేసింది మాత్రం దీన్ని రోహిణినే అనేసి నేను చెప్తా. దాని తర్వాత ప్రేరణ అని అడిగితే సార్ ప్లాన్ కన్నా ఎక్కువ వర్డ్స్ విష్ణుప్రియ అనింది కాబట్టి తనే అని చెప్పేసి అనింది.
దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి అరే నా ఆటను అనింది కాబట్టి నేను ఆటను అనాల్సి వచ్చింది అనేసి అంటే ఇక్కడ నాకు నాగార్జున గారి పైన ఎంత కోపం వచ్చిందంటే ఇట్లే నేను కూడా నా తప్పు లేకపోయినా నా తప్పు అని చెప్పేసి ఒక దసరా ఎపిసోడ్లో నన్ను ఒప్పించడానికి చూస్తున్నారు చంటి కీర్తి మ్యాటర్లో. అసలు నా ఇన్వాల్వ్మెంట్ అంటే నాకు అసలు దానికి సంబంధమే లేదు, కానీ నన్ను లాగి నేను చేసిన తప్పు అనేసి పోర్ట్రే చేస్తా, నా తప్పు అని చూపిస్తా ఉంటే నేను మధ్యలో సార్ అది కాదు సార్ అనేసి గీతు షటప్ మధ్యలో మాట్లాడేది ఎక్కువైపోయింది చెప్పేసి నేను గట్టిగా వస్తారు. నేను ఏడ్చేస్తాను దసరా ఎపిసోడ్ రోజు. నన్ను అంత ఏడిపించి విష్ణుప్రియని విష్ణుప్రియ ఆగమ్మా ఆగమ్మా అని చెప్పేసి మెల్లిగా మాట్లాడుతున్నారు. అంటే విష్ణుప్రియకు ఒక రూల్, నాకు ఒక రూల్. నన్ను అయితే తిడతారు, విష్ణుప్రియ అయితే తిట్టరా. అసలు ఏంది నాకు మా విష్ణుప్రియ మీద అంత సాఫ్ట్ కార్నర్ అని చెప్పేసి నాకు నిజంగా అర్థం కాదు. ప్రతి వారం విష్ణుప్రియ ఏం చేసినా కూడా సాఫ్ట్గా ఓకే అమ్మా విష్ణు యు ఆర్ వన్ ఆఫ్ ఏ కైండ్ అమ్మా అనేసి అంటారు. అంటే ఎందుకు అంత సాఫ్ట్ కార్నర్ చూపిస్తారు విష్ణుప్రియకి అని చెప్పేసి నాకు అస్సలు అర్థం కాదు. ఒక గేమ్ ఆడేది లేదు, ఏమి లేదు. అసలు ఎందుకు వచ్చిందో బిగ్ బాస్ హౌస్కి తెలీదు, ఏమీ తెలీదు. ఆ పృథివీ వెనకాల తిరిగేది తప్ప ఈ 11 వారాలు చేసింది ఏం లేదు, పీకింది ఏం లేదు. దానికి కూడా యూఆర్ వన్ ఆఫ్ ఎ కైండ్ అమ్మా, సూపర్ అమ్మా విష్ణు అని చెప్పేసి ఎక్కువ ఓవర్ సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ ఉంటారు. నాకైతే రగిలిపోయింది అసలు ఈరోజు. ఎందుకు రగిలిపోయిందంటే కొంచెం కుళ్ళు నాకు. ఎందుకంటే నన్ను అయితే తిట్టినారు, విష్ణుప్రియని ఎందుకు తిట్టట్లేదు అనేది నాకు కోపం. దాని తర్వాత సార్ ఫుల్ వీడియో మిస్సింగ్ సార్ అంటే ఆగమ్మా అన్నాడు. వీడేమో ఆగమ్మా, నన్నేమో గీతు షటప్ నోరు మూసుకో అని చెప్పేసి అట్ట తిట్టినాడు. ఆ ఎపిసోడ్ పోయి చూడండి తెలుస్తుంది గట్ట తిట్టినాడు తెలుసా నన్ను. రైట్ నౌ వాట్ ఈస్ మిస్సింగ్ ఇస్ సెన్స్ అనేసని మనం మాటలు వదిలేస్తాం, అవతల వాళ్ళు ఇంకో 2 మాటలు వదిలేస్తారు. ఈ మాటల మధ్యలో క్యారెక్టర్ లాంటి పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తాయి. క్యారెక్టర్ అనేది పెద్ద వర్డ్ కాదు, క్యారెక్టర్ లెస్ అనేది పెద్ద వర్డ్. అది ప్రేరణ అనేది కదా, అది పెద్ద వర్డ్. క్యారెక్టర్ అనేది పెద్ద వర్డ్ కాదు, క్యారెక్టర్ లెస్ ఈజ్ అ పెద్ద వర్డ్. క్యారెక్టర్ నీ క్యారెక్టర్ తెలుస్తుంది అనేది పెద్ద మాట కాదు, బ్లడీ ఫక్కర్ అనేది పెద్ద మాట. దాన్నే పట్టించుకోకుండా దాన్నే సింపుల్గా కొట్టి పాడేసి దీన్ని మాత్రం ఇంత పెద్ద రచ్చ చేసేది నాకు అర్థం కాలే. గౌతమ్ అననుభూతి కూడా అన్నా చెప్పేసి గౌతమ్ని అట్లే చేస్తున్నారు, ఈరోజు విష్ణుప్రియాని అట్లే చేస్తున్నారు అనేసి అనిపించింది అనమాట. ప్రేరణని మాత్రం వదిలేస్తున్నారు సింపుల్గా, క్లియర్గా ఆపిల్లే చెప్పేసి సారీ సార్ అనేసి వీకెండ్లో ఒక మాట చెప్పేసి వదిలేస్తున్నారు. దాని తర్వాత ఆలోచనలు వెన్ దే గో రాంగ్ ఆత్మీయులు దూరం అయిపోతారు. ఇది యాక్చువల్లీ స్క్రిప్ట్ అనుకుంటా, స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టున్నారు, ఆ స్క్రిప్ట్ అట్లే చేస్తున్నారు. సో అది ఈరోజు ప్రోమో. సో ఈరోజు ప్రోమోలో నాకు అనిపించింది ఇట్స్ నాట్ విష్ణుప్రియాస్ మిస్టేక్. అసలు క్యారెక్టర్ అనే వర్డ్ యూజ్ చేయడం, క్యారెక్టర్ లెస్ అంటే తప్ప ఉండేది, కానీ నీ క్యారెక్టర్ తెలుస్తుంది అనేది నాకు ఎక్కడ తప్పు అనిపించలేదు. సో ఐ డోంట్ అప్రూవ్ బిగ్ బాస్. ఐ డోంట్ అక్నాలెడ్జ్ బిగ్ బాస్ డెసిషన్. ఈ పాయింట్లో విష్ణుప్రియ తప్పులేదు. అది ఐ స్టాండ్ విత్ విష్ణు ఆన్ దిస్ పాయింట్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియో కలుస్తాం. దిస్ మీ యోగి త్రోల్ సైనింగ్ ఆఫ్. ఈరోజు రాత్రి వీడియో లేట్ అవుతుంది ఎందుకంటే నేను భజనకు పోతాను, అయ్యప్ప సాం భజన్. బై ఎస్.